ఈరోజు మాకు ఒక పండగ రోజు. ఈ కార్యక్రమం చేయడానికి మేమందరం ఎంతో ఆనందంగా చేసిన ఈ కార్యక్రమం ప్రజల ముందు మీ మీడియా ద్వారా ఉంచడానికి మేము ఎంతో గర్వపడతాం. మా అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం వారు రూపకల్పన చేసిన ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లో కార్యక్రమం జరగటం, అది గవర్నర్ గారికి అందజేసే విధానంలో ఇవన్నీ సమీకరించుకునే కార్యక్రమంలో భాగంగా మా ఏలూరు నియోజకవర్గంలో సుమారు అక్టోబర్ 22 నుంచి అంటే దీపావళి ముందు నుంచి మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ మా ఏలూరు నియోజకవర్గ ఆఫీసులో ఇక్కడ మా పార్టీ శ్రేణులందరితోటి ఒక సమావేశం ఏర్పరచుకుని అందరికీ కూడా విధి విధానాలన్నీ మాట్లాడుకుని దీంట్లో భాగంగా మనందరం ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందించే కానుక అవుతుందని మేమందరం ఇక్కడ మాట్లాడుకోవటం. దానిలో భాగంగా ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు, మహిళా నాయకురాళ్ళు, యూత్, స్టూడెంట్, సోషల్ మీడియా అందరూ కూడా ఇది తమ సొంత కార్యక్రమం అని, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం మనం పూర్తి చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లటం మూలంగా ఏలూరులో అన్ని నియోజకవర్గాల కన్నా ముందు నవంబర్ 30వ తారీఖుకి మాకు వారు చెప్పిన 60,000 సంతకాల సేకరణ పూర్తయింది. తర్వాత మాకు ఈ 10వ తారీఖు దాకా ఉన్న కార్యక్రమంలో భాగంగా మేము సుమారు ఇంకో 6,730 కాగితాలు మేము సంతకాలు చేయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవన్నీ మా జిల్లా కార్యాలయం ద్వారా రేపు ఉదయం 10 గంటలకు ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ కూడలినందు ఈ యొక్క సంతకాల మేము ఏవైతే సేకరించామో ఈ సంతకాలన్నీ మా పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో ప్రజలందరికీ ఇవన్నీ మేము డిస్ప్లే చేసి అందరికీ చూపించి ఈ సంతకాల కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇస్తున్న కానుక అని చెప్పి అక్కడి నుంచి మేము వెంకటరామ థియేటర్, రమామహల్ థియేటర్ మీదుగా జీవీ మాల్ దగ్గర ఉన్న మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము నివాళులు అర్పించి అక్కడి నుంచి మా జిల్లా అధ్యక్షులకి ఈ యొక్క సంతకాలు సేకరించిన ఈ యొక్క పత్రాలన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఏలూరు పార్టీ శ్రేణులందరూ భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారని మేమందరం కలిసి రేపు ఏలూరులో గలం తొక్కుతాము అని చెప్పి మేమందరం మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే చేస్తుంది. ఇటు సంక్షేమ పథకాలను నీరుగారుస్తుంది, ఇటు జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ద్వారా మరి ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. దానికి గాను మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీపీ విధానం వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాలు సేకరించాలని చెప్పేసి వైఎస్పీ పార్టీ శ్రేణులకు ఆదేశించారు. దాంట్లో భాగంగా ఏలూరులో ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి రేపు పవర్పేట స్టేషన్ దగ్గర నుంచి జీవీ మాల్ వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రజలకు ఈ పీపీపీ విధానం వ్యతిరేకత తెలుస్తుందని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున వైఎస్పీ శ్రేణులు అలాగే ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దని కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు నగరంలో గడప గడపకి, సెంటర్కి, కాలేజీలకి, స్కూల్కి సెంటర్లో పెట్టి ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా అడిగి వాళ్ళు మేము పెడతామని చెప్పి
ప్రతి ఒక్కరు కూడా కలం తీసుకొని సంతకాలు పెట్టి ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో 67,000 పైచల ఈ పత్తులు ఇవన్నీ రేపు మా కోఆర్డినేటర్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ గారి అభిమానులు, జేపీ గారి అభిమానులు పెద్ద ఎత్తున మన స్థానిక పవర్పేట రైల్వే స్టేషన్ దగ్గర అందరం అక్కడ సమర్థమై ఈ పత్రులన్నీ ప్రజలు చూపిస్తూ మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి విజయవాడ సెంటర్లోని ఆయనకు అప్పగించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థి మెడిసిన్ చదువుకోవాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుగొన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టిన 5 మెడికల్ కాలేజీలో కూడా పేద విద్యార్థులు మంచిగా చదువుకొని మరి 3వ సంవత్సరం అలా అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఏలూరు మహాపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఇన్ఛార్జి మామిలిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో 67,000 సంతకాలు మరి గడప గడపకు తిరిగి మరి కాలేజీల దగ్గర టౌన్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మరి పూర్తి చేయడం జరిగింది. ప్రజలు చాలా స్పందిస్తూ స్వతహాగా వచ్చే వాళ్ళు సంతకాలు పెట్టి ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి వారి సంతకాల ద్వారా మరి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 10వ తారీఖున మేము భారీగా ర్యాలీ పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ జేపీ గారి నాయకత్వంలో మరి మేమందరూ కూడా కష్టపడి పనిచేసి 67,000 సంతకాలు పూర్తి చేశామంటే ప్రతి కార్యకర్త కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం తలపెట్టినా అది ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. గతంలో కూడా చూసాం మనము గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి మమ్మల్ని ప్రజల్లోకి పంపించారు. అదే విధంగా మొన్న మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాని ద్వారా కూడా మమ్మల్ని ప్రజల్లోకి మరి ప్రతి గడప దగ్గరికి పంపించారు. ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైన విద్యా వైద్యాన్ని దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అనేది ఆలోచన ప్రజల్లో కలిగించాలని ఒక ఉద్దేశంతో మమ్మల్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మరి పంపించారు. మరి మేము అన్ని నియోజకవర్గాల కంటే బెస్ట్ గా ఇవ్వాలని చెప్పేసి వెరీ స్టార్టింగ్ నుంచి కూడా మేము మా సార్తో మేము ముందు నుంచి కూడా అదే మాట్లాడుతున్నాము. సార్ మనం అన్ని మన జిల్లాలో ఫస్ట్ ఉండాలా, మనం ముందు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి చేసినవే ఇవి. మరి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఉద్యోగస్తులు కూడా మాకు చాలా అన్ని విధాలా సహకరించారండి. మేము రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇది మంచి పనమ్మా, మాకు పార్టీతో పని లేదని చెప్పేసి ఉద్యోగస్తులే గాని ఇతర పార్టీల వాళ్ళు కూడా మాకు సహకారం అందించి మరి కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యారు. మరి మేమేదో ఇది ఇళ్లలో కూర్చొనో లేకపోతే క్యాడర్ ఇళ్లలో కూర్చొని చేసిన సంతకాలు కాదు. ప్రతిరోజు మేము ఏలూరులో ఏదో ఒక దిక్కున ఏదో ఒక సెంటర్ లో మరి కోటి సంతకాల సేకరణకు ప్రతి ఒక్కరు మేము రోడ్ల మీదకి రావడం జరిగింది. ప్రజలందరూ అది చూశారు. రాష్ట్రం కూడా మన ఏలూరు వైపు చూసే విధంగా మన ఈ కోటి సంతకాల సేకరణ మన నాయకుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ విషయంలో అయితే మేము జేపీ గారు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యే క్యాడర్ కి ఉన్న వ్యక్తి ఇంట్లో కూర్చొని క్యాడర్ ని రోడ్డు మీదకి వెళ్ళి చేయండి అని అనొచ్చు. అలా కాకుండా మాతో పాటు మరి ఆయన కూడా ప్రతి రోజు ఏ టైం అంటే ఆ టైంకి మేము ఒక టైం సెట్ చేసుకొని పలానా టైం పలానా సెంటర్ అంటే మాకంటే ముందుగా కూడా కొన్ని రోజులు ఆయనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన నాయకుడు కూడా మా సారు. మరి ఏలూరు నుంచి బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము. ఈ కోటి సంతకాల సేకరణ ప్రజల్లో ఒక మంచి ఇది కలిగించింది, ఆలోచన విధానాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో దాన్ని మేము బెస్ట్ గా ఏలూరు నుంచి ఇచ్చామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.